సిటీ ఇండియా న్యూస్ తెలుగు లోక్సభ ఫలితాలు రాగానే కొందరి నోళ్ళు పడిపోయినాయి, కొందరి నోళ్ళు లెగుస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని వ్యూహంతో 2 నెలలు చెవుళ్ళ జోరీగల్లాగా ఉత్సవం నీచం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబానికి రిజల్ట్ చూసిన తర్వాత నోరు పడిపోయినాయి. అన్ని అబద్ధాలు చెప్పింది. రైతు బంధు రాలేదు అని, రైతు బంధు వచ్చింది. హామీలు నెరవేర్చలేదు, 5 గ్యారెంటీలను గ్రౌండింగ్ చేసి, కరెంటు కోత లేకున్నా కూడా మొత్తం కరెంటే వస్తలేనంత బీభత్సం సృష్టించారు. ఇవన్నీ చూసే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా లొల్లేదుకయా, దీన్ని మేము రెఫరెండంగా తీసుకున్నాము, మా కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో చెప్పి ఛాలెంజ్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయము, గెలవదు, ప్రజలు వేయరు అని చెప్పి ఆయన చెప్పినట్టే ప్రజలు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రౌండింగ్ చేసిన విధానాన్ని చూసి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పట్టం కట్టింది. 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిండ్రు. ఒక మహబూబ్ నగర్ స్థానంలో గెలుపు అంచుల దాకా పోయి ఆగిపోయింది. మొదలు 0 సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం నోళ్ళు బంద్ చేసుకోవాలి. ఇట్లనే మీరు సొల్లువావులు వాగితే ఇప్పుడైతే 0 సీట్లు వచ్చినాయి, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పిండం పెట్టారు. ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలే, ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందన్న విషయాన్ని మీరు ఒప్పుకోలే. తెలంగాణ వాళ్ళు తెలివిలేని వాళ్ళు అన్నారు, ఆంధ్ర ప్రజలకు తెలివి ఉందన్నారు, అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? సొంత మెదక్ జిల్లాలోనే మీరు 3వ స్థానంలోకి వచ్చిండ్రు. 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. పద్నాలుగు స్థానాలలో 3వ స్థానానికి వచ్చిండ్రు. కేవలం 2 స్థానాల్లో మీరు 2వ స్థానంలో వచ్చారు. మేము మొదలే అనుకున్నట్టుగా 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి కదా, ఆ మొత్తం 7 స్థానాలలో మీరు గుండు గుత్తగా మీ కార్యకర్తలు బీఆర్ఎస్ పడే ఓట్లను వాళ్ళే స్వయంగా తీసుకుపోయి బీజేపీ ఖాతాలో వేసి, ఎందుకు వేసిండ్రంటే కార్యకర్తలకు అర్థమైపోయింది ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, ప్రజలు దీన్ని పొందబెడతారు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మా రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని.
మీ కార్యకర్తలు తిరస్కరించారు. ఆఖరికి మీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ఓట్లు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పే దరిద్రమైన పరిస్థితి మీ పార్టీకి వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీతో కొట్లాడలే. బీజేపీ రాముని మొదలుపెట్టి రాముని బొమ్మ దేవుడిని చూపించి మాకు ఓట్లేయమని, బీజేపీ విధానాలను చూసి ఓట్లేయమల్లే, 10 ఏళ్లలో బీజేపీ చేసిన మంచిని చూసి వాళ్ళ కార్యక్రమాలను చూసి ఓట్లు అడగలే. రాముల వారి అక్షింతలను ఇంటింటికి పంచి ఈ అక్షింతలను మొక్కి రాముని చూసి ఓటేయమని. ఇది ప్రజాస్వామ్యంలో దౌర్భాగ్యం. అయినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది. అలాగే 65 స్థానాల్లో మాకు ఆధిక్యతనిచ్చిన అసెంబ్లీ స్థానాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లలో అయితే ఆధిక్యత వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిండ్రో దానికంటే ఒక స్థానం ఎక్కువే ఇచ్చింది. బోనస్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో చేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిన వాళ్ళ ఓటును మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిన ఒక అధర్మ ప్రచారానికి, అధర్మ యుద్ధానికి తెరలేపిన బీజేపీ అక్షింతల పేరు మీద, రాములవారి పేరు మీద, రాములవారి ఫోటోలు పెట్టి ఓట్లు అడిగినా ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలిచి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిండ్రు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో వచ్చిన ఓటు శాతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎక్కువ. 40.10 ఓటు శాతం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయబోతా ఉంది. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా మున్ముందు ఇంకా ప్రజల విశ్వాసాన్ని చూరగొనే కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఒక హితవు చెప్పదలుచుకున్నా. నోరుంది కదా అని నోరు పారేసుకోకండి. మీది బల్బు కాదు వాపు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి. అదే అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు వస్తే చర్కిల పడతారన్న విషయం ఇప్పటి నుంచి కాదు. మాట్లాడుతున్న వాళ్ళు ఇనమన్న బీజేపీలో జరిగిందేమో. 1980 నుంచి ఇదే పరిస్థితి. పార్లమెంట్లప్పుడు 5%, 10% ఓటు ఎక్కువ పెరుగుతుంది. మీరు సంకలు గుర్తుకుంటారు, మాకు పెరిగింది మా పార్టీ అని. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు, స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత వచ్చే వరకు మీ బండారం బయటపడుతుంది. కాబట్టి 2019 ఎన్నికల్లో ఏమైంది? మీకు 20% ఓట్లు వచ్చినాయి, 4 పార్లమెంట్ వచ్చినాయి. ఇక మీరేమన్నారు? మాదే అధికారం అని చెప్పి సభలు జరుపుకున్నారు. ఊరు వాడ ఏకం చేసారు. కన్ను మీద కానకుండా మాట్లాడి ఏమైంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చర్కిల పడ్డారు. 13.90 ఓటు శాతం వచ్చింది. అంటే 20% పార్లమెంట్లో వస్తే మీరు అన్ని 5 సంవత్సరాలు మీరు అన్ని మాటలు మాట్లాడిన తీరు అన్ని చూస్తే ప్రజలు మీకు 13.90 13.90 ఓటు ఇచ్చి 8 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా మీకు 35% ఓట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ పేరు మీద అనుకోండి, రాములవారి పేరు మీద, అక్షింతల పేరు మీద ఇవన్నీ చేస్తే కేసీఆర్ యొక్క ఇండైరెక్ట్, డైరెక్ట్ సపోర్ట్ తోటి వాళ్ళు కట్టెలు పెడితే మీకు వచ్చింది 35.
మళ్ళా రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు అది ఏ 20కో 15కో దిగుతుంది. ఇది సత్యం. గత 43 ఏళ్ల నుంచి జరిగేది. కాబట్టే మీరు ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో బాధ్యతతోటి పనిచేయండి. మేము స్వాగతిస్తాం. వాపును చూసి బల్బు అనుకుంటే మళ్ళా బొక్కబోర్లో పడతారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి అని చెప్పి నీతో వస్తాం. బీఆర్ఎస్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. బీఆర్ఎస్లో ఉన్న మిగిలి ఉన్న కార్యకర్తల నాయకులకు కేసీఆర్ ఫ్యామిలీ సారథ్యంలో మీ పార్టీ కుప్పగూలిపోయింది, పాతాళానికి పోతా ఉంది. ఎలాగో మీరు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలే, కుటుంబ సభ్యులే ఉన్నారు, అన్ని మీరే డెసిషన్ తీసుకున్నారు. సరే, ఇప్పటికైనా కనీసం ప్రజల కోసమైనా మీ పార్టీ అధ్యక్షులను మార్చుకొని ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తినో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తినో అధ్యక్షులుగా చేసుకొని పేరుకైనా పేపర్ మీద సామాజిక న్యాయం గురించి చెప్పే ఆలోచన చేయండి అని చెప్పి ఇదో పంపుతున్నా. పూర్తిగా విఫలమైపోయినారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమై డక్అవుట్ కొట్టింది. అందుకే కార్యకర్తలకు అందరికీ కూడా అది మీ అంతర్గత విషయమైనా ప్రజాస్వామ్యంలో కొన్ని నీతి నియమాలు పాటించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఒక దళిత నాయకుడితో బీసీ నాయకుడితో అధ్యక్షుడిగా చేసుకుంటే కొద్దిగానైనా పరువు దక్కుతుంది. ఇంకా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మే ప్రయత్నాలు చేస్తే పార్టీకి నిజంగా కూడా పిండం పెడతారు తెలంగాణ ప్రజలు. అలాగే చివరగా అహంకారంతో విర్రవీగే ఏ నాయకుడికైనా సరే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దానికి ఉదాహరణ. తెలంగాణలో అహంకారంతో విర్రవీగిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిరు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి అహంకారంతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంతకంటే దారుణమైన శిక్ష అక్కడ ప్రజలు వేసింది. అలాగే వ్యవస్థ మొత్తం ఇద్దరి చేతుల్లో పెట్టుకొని కేంద్రంలో ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలను కూలుస్తూ పార్టీలను చీలుస్తూ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థులను అనగదొక్కడానికి, లొంగ తీసుకోవడానికి వాడుతూ ఈ 10 సంవత్సరాలు ఒక అసంబద్ధమైన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన చేసిన మిమ్మల్ని బీజేపీ ప్రధానమంత్రికి, హోంమంత్రికి భారతదేశ ప్రజలు గుణపాఠం చెప్పింది. తల దించుకునేటట్టుగా తీర్పునిచ్చింది. ఒక చరిత్రాత్మకమైన తీర్పు, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే తీర్పు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇచ్చింది. థ్యాంక్ యూ. సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గంతో ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా సీఎం గారి పరిపాలన. మొత్తం రాష్ట్రంలో విజయాలన్నీ కూడా వారి ఖాతాలోనే వస్తాయి. ఏదైనా 1-2 అపజయాలు వస్తే కూడా వారి ఖాతాలోనే వస్తాయి.
కాబట్టి ఒక ప్రధానమైన కారణం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఓడిపోవడానికి గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ సుపారీ తీసుకున్నది మహబూబ్ నగర్ పార్లమెంటును గెలిపించడానికి, బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం సుపారీ తీసుకున్నది. ఆ లెక్కలు చూస్తే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. 68,000 ఓట్లు మహబూబ్ నగర్ నియోజకవర్గం, నా నియోజకవర్గం కాబట్టి చెప్తున్నా. 68,000 ఓట్లు అసెంబ్లీకి వస్తే ఈ పార్లమెంటుకు వచ్చే వరకు కేవలం 13,000 ఓట్లే బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసీఆర్ కుటుంబము ఫోన్లు చేసి మనం ఎట్లా గెలవం కాబట్టి, కాంగ్రెస్ ఓడగొట్టడమే లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్కు ఓట్లు వేయండి అని చెప్పి, బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పుకున్నాం. పోలింగ్ బూత్ల కాడ నిలబడి బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వేయండి చెప్పినాక వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఎవరేం చేస్తారు? ఎక్కడైతే మా పార్లమెంటులో 25,000కు పైచిలకు బీఆర్ఎస్ గెలిచిందో, ఓట్లు వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే కొద్దిగా డిపాజిట్ మీద కొద్దిగా ఎక్కువ వచ్చిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. మరి 10,000, 13,000, 15,000 ఓట్లు ఎక్కడైతే అసెంబ్లీలో బీఆర్ఎస్కి వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ వచ్చిన ఓట్ల బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే కూడా తగ్గినాయి. చాలా స్పష్టంగా తమ కుటుంబ ప్రయోజనాల కోసం లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తల రాజకీయ మనుగడను తాకట్టు పెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూసింది. కాబట్టి మేము ఆ 4,000 ఓట్లు స్వల్ప మెజారిటీ ఓడిపోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు మేము బీజేపీ పార్టీతో కొట్లాడలే ప్రజాస్వామ్యంగా, భగవంతుని రూపంతో మేము కొట్లాడాం. వాళ్ళు చెప్పింది కూడా అదే, రాముల వారిని చూసి ఓటేయండి అన్నందుకు కొద్ది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అటు వాళ్ళు చెప్పిన మాటలు విన్నట్టు. మళ్ళా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా 70% సీట్లతోటి మేము ఇప్పుడు వచ్చిన ఓటు శాతాన్ని కూడా మేము పెంచుకుంటాం.